అర్హులైన ప్రతి ఒక్కరూ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించాలని హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై వివిధ చేతి వృత్తులు, హస్తకళాకారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ వివిధ చేతి వృత్తిదారులకు, హస్తకళాకారులకు ఆర్థికంగా ఎదగటానికి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ హరిప్రసాద్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకంతో 18 రకాల చేతి వృత్తులు, హస్తకళాకారులు అనగా వడ్రంగి, స్వర్ణకార, కుమ్మరి, కమ్మరి, మేదర, రజక, నాయి బ్రాహ్మణ, పూలమాలలు తయారు చేసేవారు, తాపీ మేస్త్రీలు మొదలైన వారు ప్రయోజనం పొందవచ్చన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 రుణ సహాయాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారులు, హస్తకళాకారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చుననే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అధికారి శివరాం ప్రసాద్, ఎల్డీఏ శ్రీనివాస్, మోప్మా పీడీ భద్రునాయక్, బీసీ వెల్ఫేర్ డీడీ రామ్రెడ్డి, డీసీఓ నాగేశ్వరరావు, వివిధ చేతి వృత్తిదారుల సంఘాల నాయకులు, చేతి వృత్తిదారులు, హస్తకళాకారులు పాల్గొన్నారు.